మన భారతీయపు వారసత్వపు సంపద సుగంధ ద్రవ్యాలు. ఈ సుగంధ ద్రవ్యాల ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఆహారాల కంటే కూడా ఔషధాలుగా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే వీటిలో ఉండేటటువంటి ఆ యారోమాటిక్ ప్రిన్సిపల్స్ శరీరంలోకి వేగంగా వ్యాపించి వాటి థెరాప్టిక్ ఎఫెక్ట్ను చూపిస్తాయి. దీనికి ఒక చక్కని ఉదాహరణ యాలకులు. యాలకుల్ని మీరు పైన ఉండేటటువంటి ఆ తోలు తీసేసి లోపల గింజలను వాడుకోగలిగితే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ప్రధానంగా యాలకుల ప్రత్యేకత ఏమిటంటే క్యాన్సర్ కారక కణాలు పెరగకుండా ఈ యాలకుల గింజలు నిరోధిస్తాయి. అలాగే వ్యాధి నిరోధక శక్తిని యాలకుల గింజలు పెంచుతాయి. ప్రధానంగా దీంతో ఒక అద్భుతమైన ఉపయోగం ఉంది. వికారం, వాంతి ఇలాంటి వాటిని ఇది నివారిస్తుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో దీన్ని మీరు ఒక ఆహార ఔషధం కింద వాడుకోవచ్చు. 5-6 యాలకుల గింజల్ని పంటితోటి కొరికి ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. దీంతో వికారం, వాంతులు తగ్గుతాయి. ప్రధానంగా నోటి దుర్వాసన తగ్గించి చిగుళ్ళని యాలకుల గింజలు ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే యాలకులు శ్వాస సంబంధిత సమస్యల నుంచి కాపాడతాయి. అసలు ఏలాది బట్టి ఇలాంటి అద్భుతమైన ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. కానీ నేరుగా యాలకుల గింజలను కూడా మీరు వాడుకోవచ్చు. లేదా వేడి నీళ్ళకి యాలకుల గింజలు కలిపి ఇన్ఫ్యూజన్ దించి దీన్ని తీసుకుంటూ ఉంటే శ్వాస సంబంధిత సమస్యల నుంచి కాపాడతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే యాలకుల గింజల ప్రత్యేకత ఏంటంటే దీంట్లో యాంటాక్సిడెంట్ ఉంటాయి. కాబట్టి ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటుగా రక్తపోటును కూడా ఈ యాలకుల గింజలు అదుపులో ఉంచుతాయి. ఇన్ని ప్రయోజనాలు దీనికి ఉన్నాయి.